కోర్టులు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి రీసెంట్ గా చెప్పింది సాక్ష్యమే ఉంది కదా, బెంగాల్ది ఈజీగా బెంగాల్ కేసు పట్టుకొని అయినా వీటి మీద వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పార్టీ మారలేదు అని బెంగాల్ స్పీకర్ ఇట్నే చెప్తే కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు అనర్హత వేటు వేసేసింది ఆ ఎమ్మెల్యే మీద. ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఇక్కడ చిత్తశుద్ధి మెయిన్ ఏంటంటే పొలిటికల్ చిత్తశుద్ధి, రాజ్యాంగం మీద చిత్తశుద్ధి అనేది ఇక్కడ ముఖ్యం. మిగతా ఇక పార్టీ మారిరు వాళ్ళు మారిరు ఇదంతా ఓకే. మీకు అవకాశం వస్తే మీరు రాజ్యాంగాన్ని కాపాడతాము, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము అనేది మీరు ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే దేశంలో మోడీకి చెల్లుబాటు అవుతుంది, కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ప్రజల ఆదరణ కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారు అంటే ఇదే రీజన్. అధికారం ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారం లేనప్పుడు ఒక తీరుగా మాటలు చెప్పడం వల్లనే కాంగ్రెస్ ను రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించట్లేరు, నమ్మట్లేరు. అయితే ఇక్కడ ఇంకో అంశం విజయ్ గారు, గతంలో ఇప్పుడు నిమన్ గారు మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ ని తీసుకుని 39 మంది ఎమ్మెల్యేల విషయం కూడా ఏదో ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఏమంటారు మీరు? తీసుకుంటే అప్పుడు ఏంది, నిజంగానే తీసుకుంటే వీళ్ళు కొట్లాడిరా? ఇట్లే కోర్టుకు పోయి కొట్లాడితే రాహుల్ గాంధీ తీసుకొని మరి ఇంకేది తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని సుప్రీంకోర్టు లాజికల్ ఎండ్ తీసుకపోలే కదా. పార్టీ మారినట్టే నోరు మూసుకొని కూర్చున్నారు వీళ్ళు. అది ఉత్త పేపర్ స్టేట్మెంట్ కూర్చుంటే సరిపోదు కదా. రాజ్యాంగం ప్రకారము ఆర్గ్యూ చేసే లాయర్లు, తప్పు చేసినందుకు ఇవన్నీ ప్రజల ముందుకు పోతే ప్రజల దగ్గర ఓడిపోయారు కదా. మీరు కోర్టు ప్రకారం అప్పుడు కొట్లాడలేదు, చట్ట ప్రకారం కొట్లాడలేదు, కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, మీకు అధికారం వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారా? నెక్స్ట్ లెవెల్ మీరు ఒక అభివృద్ధి కాముకంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులుగా దాన్ని ఆదర్శంగా తీసుకొని అనర్హత వేటు వేస్తారా అనేదే ముఖ్యం కదా. మీరు మళ్ళీ దాని తిరోగమన విధానం వైపు కాకుండా మొత్తం ఇంకా లోతుగా ఇంకెవడు ఎక్కడైనా ఇదే మీరు ఫార్మేట్ క్రియేట్ చేసిన వాళ్ళు దేశానికి ఒక ఫార్మేట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఈరోజు అనర్హత వేటు వేయొద్దు అని చెప్పి మీరు దేశానికి మీకు వచ్చిన అవకాశాన్ని విడమర్చుకున్నారు. ఇక రేపటి నుంచి ఈయనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే సూత్రం పాటిస్తుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకున్నారు. రాహుల్ గాంధీ 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో 20 మంది ఎంపీలను బీజేపీలోకి తీసుకున్నా 3 నెలలు ఇదే తీర్పిస్తారు. పార్టీ మారలేదు అనే తీర్పే ఇస్తారు. ఇది కూడా మూలం ఎవరని చెప్తారు? తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన స్పీకరే మాకు క్రైటీరియా, మాకు ప్రామాణికం. ఇదే ప్రామాణికం అయిపోయింది ఈ రోజుతోటి దేశానికి ఒక ప్రామాణికమైన సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ స్పీకరు, తెలంగాణలో కాంగ్రెస్ అంటే స్పీకర్ ఏ పార్టీకి చెందడు, కానీ కాంగ్రెస్ పార్టీ అని అందరికి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుసు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక ప్రామాణికమైన తీర్పు ప్రజల ముందు, దేశం ముందు పెట్టింది. రేపు మీరు బీజేపీ ఎంపీలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎవరైనా పార్టీ మారితే ఈ తీర్పే ప్రామాణికం అని చెప్పి ఇస్తారు. ఆ తర్వాత మీరు కూడా కోర్టుకు పోండి అంటారు. అంతే. మీకు అవకాశం వస్తే దేశవ్యాప్తంగా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి తీర్పు ఇప్పియకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించక ఇక మోడీ తలుచుకుంటే మీరు ఏడుంటారండి? ఇక మీ సూత్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదు. ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉందేమో అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో నువ్వు ఇట్లిప్పి మేమంతా పార్టీని కొనేసుకుంటాం, దేశవ్యాప్తంగా ఇట్లనే తీసేసుకుంటాం పార్టీ ఇంకే రాహుల్ గాంధీ రేపటి నుంచి అంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకరే మా క్రైటీరియా, ప్రామాణికం అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. ఇక రేపటి నుంచి ఇదే వర్తింపజేస్తారు దేశవ్యాప్తంగా బీజేపీ. అంటే బీజేపీ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ఏమన్నా అదైందా అనేది భవిష్యత్తులో తేలినట్టే లెక్క. ఒక ఆయుధం ఎట్లిచ్చిర్రు? ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి అధికార పార్టీకి ఒక ఆయుధం ఇచ్చిర్రు. ఇప్పుడు దీంతో రేపు కర్ణాటకలో మీ ఎమ్మెల్యేలను తీసుకుంటారండి. స్పీకర్ ఇదే తీర్పిస్తే ఊరుకుంటారా? కర్ణాటక స్పీకర్ ఇస్తే, మధ్యప్రదేశ్లో ఇస్తారు, ఇట్లనే ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోవాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే మీదే క్రైటీరియా, ఎంపీలనే తీసుకుంటారు. ఇప్పుడు 100 మంది ఉన్నారుగా, 50 మందిని 20 మందిని తీసుకుర్రు అనుకో, ఏం చేస్తారు? ఇదే తీర్పు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా ఎవరు తీసుకొచ్చారు సార్? ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ యాంటీ డిఫెక్షన్ లా?
1985 లో మీరే ఉల్లంఘించారు కదా. మీరే ఉల్లంఘిస్తున్నారు కదా. మీరే ఉల్లంఘించారు కదా. మీరే తీసుకొచ్చిండ్రు, మీరే ఉల్లంఘిస్తున్నారు.